ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది టీటీడీపీ. పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్ని బేరీజు వేసుకుంటూ తెలంగాణలో బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోంది. ఇక్కడ పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే ఏం చేయాలన్న దానిపై ముఖ్య నేతలు నివేదిక సిద్ధం చేసి పార్టీ అధినేత చంద్రబాబుకు అందించనున్నారు. టీడీపీ తెలంగాణ విభాగాన్ని పటిష్టం చేసేందుకు శ్రీకారం చుట్టారు ఆ పార్టీ నేతలు. నియోజకవర్గాల వారీగా కేడర్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చి నూతనోత్సాహాన్ని నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై పార్టీ మనుగడపై చర్చించారు. వలసలకు అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలనే దానిపై అభిప్రాయాలు సేకరించారు. పార్టీతో ఉన్నట్టు నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు జంప్ అయిపోతున్న వారి విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిగింది. ఎన్నికలలో వేదికల మీద ఇంటింటికి నల్లా ఇస్తాం, నల్లాల ద్వారా మీకు నీళ్ళు ఇస్తాం అని చెప్పేసి భగీరథ అనే పేరు మీద, మిషన్ కాకతీయ అనే పేరు మీద వాటర్ గిడ్లు అని చెప్పేసి అరచేతిలో వైకుంఠం అందమైన అబద్ధాలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఇబ్బందుల్ని గమనించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. గ్రామ గ్రామాన ప్రజలతోని మమేకమై తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టిందని తెలుగుదేశం. స్వార్థంతో పార్టీ మారుతున్న నేతలను చూసి అధైర్యపడద్దని, టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని కార్యకర్తలకు చెప్పబోతున్నారు. రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీని కాదని అధికార పార్టీలోకి వెళ్లిన నేతల పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందో వివరించబోతున్నారు. ఏదైతే గ్రామ కమిటీలు కానీ, మల్ల కమిటీలు కానీ, అనుబంధ సంఘాలు కానీ కాకపోతే వాటిని కూడా ఈ నెలలోపు పూర్తి చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేక ఉద్యమాలు చేయాలని చెప్పేసి అది జిల్లా కలెక్టర్లో కానీ, ఆర్డీఓ ఆఫీసుల ముందు కానీ, సంబంధిత మంత్రుల కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లు కానీ ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఈనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చంద్రబాబుకి యాక్షన్ ప్లాన్ కూడా సమర్పించబోతున్నారు. రేపు విజయవాడకు వెళ్లి ఆయనతో సమావేశం కాబోతున్నారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి కేవలం 13,000 ఉద్యోగాల కోసం మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే రాబోయే 3 సంవత్సరాల లోపల మీరు ఏ విధంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా పూర్తి చేసుకుంటారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్లక్ష్యాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ముఖ్యంగా తెలుగు యువత, అదేవిధంగా విద్యార్థి విభాగం తరఫు నుంచి ప్రజల్లోకి వెళ్తాం. వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ ఎట్టి పరిస్థితులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తెలంగాణలో పార్టీ పేరు, సెంటిమెంట్ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. టీడీపీ ముందు ఏ పేరు మార్చినా కలిసి రాలేదని, అన్న టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, ప్రజాస్వామ్య టీడీపీ పేరుతో వచ్చిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని నేతలు గుర్తు చేసుకున్నారు. అందుకే తెలంగాణ తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం తెలంగాణ శాఖగా పేరు మార్చాలని నిర్ణయించారు. ఇకపై తెలుగుదేశం తెలంగాణ శాఖగా సంబోధించాలని అందరికీ ఆదేశాలు పంపారు.